హాయ్ అండి. మీకు 10 నిమిషాల్లో ఈజీగా, సింపుల్‌గా లంచ్ బాక్స్ రెసిపీ పొటాటో రైస్‌ని పర్ఫెక్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే చివర్లో ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్‌లో వాటర్ పోసి అందులో కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకోండి. మనం తరుక్కున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకుంటే కలర్ మారకుండా, అలాగే స్టార్చ్ ఏదైనా ఉన్నా బయటకొచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని వేసుకొని ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఘీ వేసుకోండి. ఘీ కొంచెం హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోండి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఫ్లేమ్ సిమ్‌లో ఉంచుకొని ఒక 3 లవంగాలు, అలాగే ఒక యాలిక, దీంతో పాటు ఒక 2 ఇంచుల దాల్చిన ఇవి వేసుకొని లైట్‌గా వేయించండి. హీట్ కొంచెం తక్కువ ఉండాలండి. లేకపోతే ఇవి వేగేటప్పుడు పేలుతాయి. అలాగే ఇప్పుడు సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు. ఈ వెల్లుల్లి రెమ్మలు ఒక 4 అండి. అల్లం అయితే 1 ఇంచు వరకు ఉంటుంది. వీటిని చక్కగా పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాం. ఇది మీడియం సైజు ఒక ఉల్లిపాయ, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి చక్కగా వేగాలండి. ఒక నిమిషం పాటు వేయించుకోండి. ఉల్లి పెద్ద ముక్కలు కట్ చేయడం వల్ల మనకేంటంటే రైస్‌లో అక్కడక్కడ మనకి తినేటప్పుడు తగిలితే చాలా టేస్ట్‌గా ఉంటుంది. అలాగే నేనిక్కడ కొంచెం జీడిపప్పు వేశాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసేయండి. చక్కగా ఇవి కూడా వేగినాక బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి. అయితే వాటర్ లేకుండా వాటిని పూర్తిగా వడకట్టుకొని వేసుకోండి. ఇవి మీడియం సైజు 2 దుంపలండి. ఇందులో కొంచెం పసుపు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు వేయించాలి. పచ్చివాసన లేకుండా ఆయిల్‌లో వేగాలి. అలా వేగితేనే మనకి పొటాటో రైసు చక్కగా సాయంత్రం వరకు పెర్ఫెక్ట్‌గా అంటే ఫ్రెష్‌గా ఉంటుందండి. చూడండి ఇలా వేగాలి. ఇలా వేగాక ఫ్లేమ్ సిమ్‌లో ఉంచుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాలు ముక్కల్ని కొంచెం మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించండి. అలా చక్కగా ఆయిల్‌లో వేగితే మనకి మగ్గి వేగిందనుకోండి, మనకి ఇలా పాసి వాసన కొట్టకుండా చక్కగా వస్తుంది. చూడండి ఇలా ఎర్రగా వేగాలనమాట. ఇలా వేగిన తర్వాత ఇందులో రైస్‌ని వేసుకుందాం. ఈ రైస్ కూడా పొడి పొడిగా వండుకోండి. అలా అయితేనే మనకి పెర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు రైస్ వేసేసుకోండి. ఇందులో కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి. గరం మసాలా మీకిష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. కానీ వేసుకుంటే బావుంటుంది. అయితే సాల్ట్ నేనిక్కడ వేయలేదు. ఆల్రెడీ ముందు వేశాం కదా! కొంచెం కలుపుకున్నాక టేస్ట్ చూసుకొని సరిపడకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చక్కగా ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ వేయించండి. ఇది చాలా బావుంటుందండి ఈ రైసు. మనకి పిల్లల లంచ్ బాక్స్‌లే కాదు, పెద్దవాళ్ళకైనా సరే బావుంటుంది. అలాగే మీరు కొంచెం చల్లారిన తర్వాత బాక్స్ కట్టాలి. వేడి మీద కట్టకండి. చూడండి పెర్ఫెక్ట్‌గా వచ్చింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.